आदाब नाजरीन, आईटी न्यूज़ में आप सभी का खैर मकदम है। सनत नगर पुलिस ने ट्रांसजेंडर शीला के कत्ल का मामला किया हल। तफसीलात के मुताबिक सनत नगर पुलिस स्टेशन में आज डीसीपी सुरेश कुमार IPS ने एक प्रेस मीट से बात की और इस केस से मुतालिक तफसीलात बताते हुए कहा कि सनत नगर पुलिस ने 27 साल शीला ट्रांसजेंडर के कत्ल का मामला हल करते हुए इसमें मुलविस 4 अफराद को गिरफ्तार कर लिया, जिनके नाम 24 साल डी सागर सिंह, 20 साल ए प्रवीण, 20 साल किरण बसवजीत और 19 साल बी अभिनव बताए गए हैं। पुलिस के मुताबिक 12 जुलाई को सुबह तकरीबन 4 बजे सागर सिंह ने शीला को गांजे के जेरे असर धमकाकर उसके पास मौजूद 3000 रुपए मांगे। नशे में धुत शीला ने जब उन्हें अपने फोन का गलत पासवर्ड दिया तो सागर सिंह समेत चारों ने बरहमी के आलम में तेज धारू चाकुओं और लाठियों से शीला पर अंधाधुंध वार कर दिया, जिसके नतीजे में शीला की मौत वाक़ हो गई। पुलिस ने बताया सागर सिंह के खिलाफ बालानगर जोन के मुख्तलिफ पुलिस स्टेशन में रॉबरी, चेन स्नैचिंग, अटेम्प्ट टू मर्डर और दीगर 19 से ज़्यादा केसेस दर्ज है और सागर सिंह माजी में जेल की सजा भी काट चुका है। बादशाह पुलिस ने इन तमाम के खिलाफ मुख्तलिफ मुकदमा दर्ज करते हुए कार्रवाई का आगाज कर दिया। आइए देखते हैं ये खुसूसी रिपोर्ट। मज़ीद खबरों से बाखबर रहने के लिए हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। టూ వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూస్ దొరికాయి. తర్వాత మేము ఆ క్లూస్ తీసుకొని మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక 4 నిందితుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 నిందితులు ఈరోజు వాళ్ళు పారిపోవడం కోసం ప్రయత్నిస్తుండగా ఆ 4ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో మెయిన్గా సాగర్ సింగ్ అనబడే వ్యక్తి A1, తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి A2, బిశ్వజిత్ అనే వ్యక్తి A3, అభినవ్ అనేబడే వ్యక్తి A4. దీంట్లో సాగర్ సింగ్ మెయిన్ అక్యూజ్డ్. ఇతని మీద 19 కేసులు ఉన్నాయి. దీంట్లో దొంగతనాలు ఉన్నాయి, స్నాచింగ్స్, రాబరీస్, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు ఇది 302 కూడా అయింది. ఇతని మీద 2021లోనే PD యాక్ట్ పెట్టడం జరిగింది. 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు. తర్వాత రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్ చేశాము. ఇతను తరచుగా దారిన పోయే వాళ్ళని డబ్బుల కోసం వేధించటం, తాగిన మత్తులో, గంజాయి మత్తులో ఎక్స్టార్షన్లు చేయడం చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో భాగంగా అతను మనకి ఒప్పుకున్నది ఏంటంటే, కన్ఫెషన్లో మనకు చెప్పింది ఏంటంటే, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి ఈ షీలా అనబడే ఈ మహిళ, ఈ ట్రాన్స్జెండరు అతనికి రోడ్డు మీద కనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అతను ఒక డబ్బులు అడిగాడు కొన్ని. ఆవిడ ఒక 3000 రూపాయలు ఇచ్చింది. అవి చాలావని ఆవిడతో గొడవ పెట్టుకొని ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని ఆవిడని విచక్షణారహితంగా ఇతను ప్రవీణ్ కలిసి చాకుతోటి, కట్టితోటి కొట్టడం జరిగింది. ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయేమని అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొట్టినారు. సో తర్వాత వాళ్ళ దెబ్బలకి తాళలేక ఆవిడ చనిపోయింది. ఆ ట్రాన్స్జెండర్ చనిపోయింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఫతేనగర్ గ్రేవ్యార్డ్లో పడేసినారు. తర్వాత A2 ప్రవీణ్ కూడా, ఇతను కూడా ఒక 6 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను కూడా దొంగతనాలు, స్నాచింగ్స్